భయంకరమైన టాలెంట్ చూసిన తర్వాత నాకు కూడా ఒక భయంకరమైన క్వశ్చన్ అడగాలనిపించింది మీకు. నెమలి రోజుకి 2 గుడ్లు పెడితే అలా ఆదివారం పెట్టకుండా ఫిబ్రవరి నెలలో ఎన్ని గుడ్లు పెట్టినట్టు? 48. రాంగ్ ఆన్సర్. 2. ఎందుకు 2? ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పేశాను. నెమలి గుడ్డు పెట్టాను. రైట్ ఆన్సర్. నెమలి గుడ్డు పెట్టదు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఆన్సర్. అందరికంటే కొంచెం దగ్గరలో ఆయన 2 దాకా వచ్చాడు. ఆయన 2 అన్నాడు. 2 ఎందుకంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను భయ్యా. సరే, ఇట్ వాజ్ ఎ గుడ్ ఆన్సర్ అండ్ గుడ్ క్వశ్చన్ కాబట్టి ఇంకో గుడ్డు గురించి చెప్తా. కోడి గుడ్డు 2nd ఫ్లోర్ లోంచి పడితే కింద సిమెంట్ ఫ్లోర్ పడుతుంది. పగిలిందా? పగలలేదా? పగలదు. ఎందుకు? అబ్బా చెప్పు. చెప్తాలే. చెప్పు మరి, ఎందుకు పగలదు? నేను చేయలే కాబట్టి ఇప్పుడు. ఓకే ప్లీజ్. కోడి ఇన్నర్ వేసుకుంది కాబట్టి పగలదు గుడ్డు. కోడి దూకలా, గుడ్డోట పడింది. ఇన్నర్ వేసుకుంది కాబట్టి గుడ్డు అక్కడే షక్ అయిపోయింది, పడలే. ఇంకా నేను గుడ్డుకు డైపర్ వేసానలే. క్రేజీ అది. ప్లీజ్. గుడ్డు హెల్మెట్ పెట్టుకుంది. లైసెన్స్ తీసుకుందా? బండి ఆర్సీ లేదు. అవును, అర్థమైంది నాకు, అందుకే దూకింది. పగలదు. ఎందుకు? గుడ్డు పారాషూట్ వేసుకుంది. ఓకే, ఆన్సర్ ఏంటంటే గుడ్డు ప్లాస్టిక్. గుడ్డు ప్లాస్టిక్. గుడ్డు కింద పడ్డది కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో పడలే కదా. 2nd ఫ్లోర్ నుంచి కింద పడ్డది. సిమెంట్ ఫ్లోర్. 2nd ఫ్లోర్ సిమెంట్ ఫ్లోర్. గుడ్డు పగలొచ్చు, పగలకపోవచ్చు, ఎందుకంటే దాని లక్ మీద బేస్ అయి ఉంటుంది. నీళ్ళకే కొంచెం బాలేదు ఇప్పుడు. 2nd ఫ్లోర్ లో గుడ్డు పెట్టను కోడి. నీ మిస్టికాల్ ఇచ్చి చెప్పిందా అమ్మా? ఇందులో దాని ఇష్టమా? ఎక్కడ పడతారు? ఓకే, పగులుతుంది. ఎందుకు? పడేస్తే పగులుతుంది కదా. పడేస్తే పగులుతుంది కదా. ఓకే ఓకే, ది రైట్ ఆన్సర్ ఇస్ గుడ్డు 2nd ఫ్లోర్ నుంచి చేస్తే కింద సిమెంట్ ఫ్లోర్ ఎందుకు పగులుతుంది? సారీ, కొంచెం క్రేజీగా ఆలోచించాను నేను. ఏం పర్లేదు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ రాలా? మొత్తం పోలా, అదిరిపోలా. సో ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. మీరు కనుక ఒకవేళ బిజినెస్ పెట్టే ఛాన్స్ వస్తే ఏం బిజినెస్ పెడతారు? ఎందుకు పెడతారు? ఓకే, 100 రూపీస్ పెట్రోల్ కొంటే బండి ఫ్రీ. 100 రూపీస్ పెట్రోల్ కొంటే బండి ఫ్రీ ఇస్తావా? బండి ఫ్రీ. ఈ కాన్సెప్ట్ పెడితే మొత్తం ఊసిపోతుందమ్మా. అయితే నీకు బండ్లైనా ఫ్రీగా రావాలి, పెట్రోల్ అయినా ఫ్రీగా రావాలి, ఏదో ఒకటి వస్తుంది కదా. అయితే నువ్వు మంచి దుబాయ్ షేక్ ని పెళ్లి చేసుకోవాలి. చికెన్ బిజినెస్ పెడతాను. ఏం ఆఫర్లు ఇస్తావు? 2 కిలోలు తీసుకుంటే ఓ నాటుకోడి ఫ్రీ. సరిపోలేదా? సరిపోలేదు. గుడ్లు కూడా 2 నాటుకోళ్ళు తీసుకోండి. ఫేవరెట్ గుడ్లు పెట్టలేమరు నువ్వు? గుడ్లే పగులుతలే. ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీ. ఎప్పటికైనా ఆ ఇడ్లీతో చట్నీ ఇవ్వాలని కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ నెక్లెస్ కొంటే 500 కి చేంజ్ ఫ్రీ. గోల్డ్ నెక్లెస్ కొంటే 500 రూపీస్ కి చేంజ్ ఇచ్చేస్తారు. రోజులు మారిపోయమ్మా. మ్యాచ్ బాక్స్ కొంటే మ్యాచెస్ ఫ్రీ. ఏది మ్యాచ్ బాక్స్ కంటే పెళ్లి మ్యాచెసా? పెళ్లి మ్యాచ్లేనా? కాదా? లోపల నెప్పలా అటు ఇటు గీక్కుని అట్ట. మ్యాచ్ బాక్స్ ఏం ఫ్రీ ఇస్తామా? అమ్మే ఏమిస్తా? పాస్ బటన్ నొక్కినట్టు అయిపోయినట్టు కూడా చెప్తారు. ఆవిడ ఎప్పటికైనా చెప్తారు. షూస్ కొంటే లేస్ ఫ్రీ. కాలు కూడా ఇవ్వచ్చుగా ఫ్రీగా. ఆలోచించలే. ఆలోచించిపోయా, ఆలోచన మంచిది. షూ కొంటే కాలు ఫ్రీ. ఓకే, సో స్వీట్. సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. ప్రదీప్ బ్రాండ్ అంబాసిడర్. క్యాంప్ కొంటే ప్రదీప్ సార్ తో సెల్ఫీ ఫ్రీ.
మనం ఇంగ్లీష్ గా తెలుగులో గారు మాట్లాడుకుందాం ప్లీజ్. సరే సార్. నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ చేస్తా. ఏంటవి? కెమెరా. Oh, so cameras are like VSL one, the camera one. Yeah. Oh, the excellence is crazy, man. తప్పకుండా నువ్వు ఆ బిజినెస్ పెడితే నీ దగ్గర కెమెరా కొన్న వాళ్ళందరికీ నేను సెల్ఫీ ఇస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు 80% షేర్ ఇ చాలు. నీ ఆన్సర్ బట్టి నా వాక్ అది డిపెండ్ అయి ఉంటుంది. సిగరెట్ కొంటే క్యాన్సర్ ఫ్రీ. సూపర్, వండర్ఫుల్ ఆన్సర్. క్లాప్ ఫర్ హిమ్. బార్ షాప్ వస్తే వైఫై ఫ్రీ. నేను చేసావు పాపం, నువ్వేమి చేసావు పాపం. సరే అందరు కలిసి పాడండి. ఆయన చూడు అద్భుతం చెప్పారు, ఫీల్ అవుతాడు. కూర్చో. వెరీ గుడ్, థ్యాంక్ యూ.